ఎన్సీసీ క్రమశిక్షణకు మారుపేరని ఇందులో చేరి దేశ సేవలో భాగస్వాములు కావడం గర్వంగా భావించాలని కమాండింగ్ ఆఫీసర్ కర్నల్ వికాస్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 32 తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కల్నల్ వికాస్కు ఎన్సీసీ క్యాడెట్లు సాదర స్వాగతం పలికారు. ముందుగా గౌరవ వందనం స్వీకరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మెడల్స్ బహుకరించి అభినందించారు. క్రమశిక్షణకు మారుపేరైన ఎన్సీసీ విద్యార్థులకు ఏడాదిలో 3 సార్లు క్యాంపు నిర్వహించి అనేక అంశాలపై ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వారిని శారీరకంగా మానసికంగా దృఢంగా మార్చడంతో పాటు విషయ పరిజ్ఞానం పెంపొందించడమే కాకుండా ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ శిబిరంలో భాగంగా క్యాడెట్లకు ఫైరింగ్ డ్రిల్, మ్యాప్ రీడింగ్, కల్చర్, అబ్స్ట్రాకింగ్, గేమ్స్ వంటి అనేక అంశాలపై కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దేశ సేవలో భాగం కావడానికి ఎన్సీసీ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఇక ఈ ఎన్సీసీ ఆర్గనైజేషన్లో భాగస్వామ్యమైనందుకు గర్వపడాలని, అభినందించాలని, ఆనందపడాలని కూడా సూచించారు. ఎన్సీసీలో శిక్షణ పొందిన వారు ఆర్మీ, నావీలో చేరి దేశ సేవ కోసం పాటుపడవచ్చని సూచించారు. so much वो वीडियो के माध्यम से उनके अंदर